హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాచపుడి. ఇదిగోండి, నేను ఈరోజు చేపల పులుసు తయారు చేశాను. చాలా బాగుంటుందండి. చేపల్ని కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకొని ఆయిల్లో ఈ విధంగా పులుసు చేయండి. చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మనము వట్టి చేపలు అలానే వేయకుండా ఇలా ఫ్రై చేసి వేస్తే 2 రోజులు 3 రోజులు బయట పెట్టినా కూడా నిల్వ ఉంటుందండి పులుసు. ఇంకా మగ్గే కొద్దీ ఇంకా బాగుంటుంది. ఒకసారి ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం. ముందుగా నేను చేప ముక్కల్ని బాగా కడిగి శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి, ఎక్కువగా వేసుకోకూడదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. అంటే మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అంటే మనం ఫ్రై చేసుకొని చేపలను తింటాం కదా, అలా కాకుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే పులుసులో ముక్కలు అనేది మనం ఎలా కలిపినా కూడా చిదగకుండా ఉంటుంది. తర్వాత ముక్కలకి టేస్ట్ వస్తుందండి, మంచి టేస్ట్ వస్తుంది. మనం ఒకసారి మీరు ఇలా చేయండి, ఒకసారి అలా చేయండి, రెండింటిని మీరే తేడా చూడండి ఎలా ఉంటుందో. ఇదిగోండి, ఈ విధంగా లైట్గా ఫ్రై అవుతున్నప్పుడు ఒకసారి తిప్పి వేసుకుందాము. చేప ముక్కల్ని తిప్పుదాము. దీనికేమో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర ఒలిసి పెట్టుకున్నాను. మసాలాలన్నీ చూడండి, ఇవి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర, కొబ్బరి, ఉప్పు, కారం, పసుపు, మెంతులు, చెక్క, లవంగాలు ఇవన్నీ తయారు చేసి పెట్టుకున్నాను. ఇదిగోండి, ముక్కలన్నీ చేప ముక్కల్ని వేయించుకున్న తర్వాత ఈ పొడులు చూపించిన కదా, అంటే మసాలాలన్నీ కలిపి పొడి చేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా పొడి చేసుకోవాలి. చేసుకున్న తర్వాత దీంట్లోనే ఒక 2 టమాటాలు కట్ చేసుకున్న వేసేసుకోవాలి. అంటే మన టమాటా ముక్కల్ని కూడా ప్యూరీ చేసుకోవాలి, లేదంటే మనము ఆనియన్స్ వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా గ్రేవీ బాగా వస్తుంది చిక్కగా, అందుకోసమని ఇలా చేస్తున్నా. దీంట్లోనే కొద్దిగా ఆనియన్స్ కూడా వేసుకొని చూడండి, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ చేసుకోవాలి సపరేట్గా. ఇప్పుడు స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకోవాలి. మనము ఏం చేయాలంటే కడాయి పెట్టుకునేటప్పుడు వెడల్పాటి కడాయి పెట్టుకోవాలి. అంటే వెడల్పుగా ఉంటే ముక్కలు అనేది ఒకదానిపైన ఒకటి పడకుండా బాగుంటుంది. ఇలా వెడల్పుగా ఉండేది తీసుకోండి. దాంట్లో ఆయిల్ వేసుకున్న తర్వాత 2 ఆనియన్స్ను, మీడియం సైజు ఆనియన్స్ను ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక ఆనియన్ అయితే మనం మిక్సీ పట్టుకునేటప్పుడు గ్రైండర్లో వేసాను. ఇప్పుడైతే ఇంకా 2 కట్ చేసుకొని ఇలా దూరగా వేయించుకోవాలి. ఆనియన్స్ను ఎక్కువగా మాడకుండా లైట్గా దూరగా వేయించుకోవాలండి. చూడండి, ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడైతే ఇంకా ఆనియన్స్ వేగుతున్నాయి కదా, కొద్దిగా కరివేపాకు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. సూపర్గా ఉంటుందండి. ఇలా మనము మధ్యాహ్నం చేసి పెట్టుకొని నైట్ తినండి, భలే ఉంటుంది టేస్ట్. నేనైతే ఇది ఆఫ్టర్నూన్ చేసినాను, నైట్ తింటాము. తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఒక 4 పచ్చిమిర్చి ఇలా తుంచుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా ఈ ఆయిల్లో వేగాలండి. ఆయిల్లో వేగితే సూపర్గా ఉంటాయి పచ్చిమిర్చి కూడా. చూడండి, ఇవి ఆనియన్స్ వేగినాయి కదా, ఇలా లైట్గా వేగిన తర్వాత దీంట్లో అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర 3 కలిపి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను ఒక 2-3 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. అంటే మనం ఫ్రెష్గా పట్టుకుంటే మిక్సీకి బాగుంటుందండి అల్లం వెల్లుల్లి పేస్టు. మామూలుగా కంటే ఇలా అప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసి వేసుకుంటే ఈ చేపల పులుసులోకి బాగుంటుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోవాలండి. పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్నాం కదా, మసాలాలన్నీ వేసి టమాటాలు, జీలకర్ర, ఆవాలు, కొత్తిమీర కాదండి, ఇవి కొబ్బరి, తర్వాత టమాటాలు ఇవన్నీ కలిపి మిక్సీ పెట్టుకున్నాం కదా, ఆ మసాలానంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ధనియాలు ఇవన్నీ వేసి మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వేసేసుకొని ఇది మసాలా కూడా పచ్చివాసన పోవాలి. పచ్చివాసన పోయేటట్టు కలుపుకోవాలి. ఇలా సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలండి. మసాలా మాడకూడదు. మసాలా మాడకుండా చూడండి, ఇలా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుకోవాలి. అంటే ఒక 2 నిమిషాలు పడుతుందండి, అంతే, అంతకంటే ఎక్కువగా పట్టదు. తర్వాత దీంట్లో నేను ముందుగా మనం చింతపండు కూడా నానబెట్టి పెట్టుకోవాలి. దీనిపైన మూత పెట్టుకొని 1 నిమిషం మగ్గనివ్వాలి. అంటే ఆయిల్ ఎలా పైకి వస్తుంది. నేనైతే ముందుగానే చింతపండు నానబెట్టి పెట్టానండి. ఇప్పుడు దీంట్లో ఈ చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు మనం తినేటంత పులుసు వేసుకోవచ్చండి. పులుపు మనం ఎలా తింటామో అలా, ఎక్కువగా కావాలంటే ఎక్కువ, తక్కువగా కావాలంటే తక్కువ. మనం ఆల్రెడీ టమాటాలు వేసాం కదా. ఇప్పుడైతే నేను ఒక నిమ్మకాయ కంటే కొంచెం పెద్ద సైజ్ అంత చింతపండు నానబెట్టుకున్నాను.
ఆ చింతపండు పులుసు అంతా దీంట్లోకి వేసేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఇదంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ మసాలా చింతపండు పులుసు ఇదంతా కలిసేటట్టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ను కలుపుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా అంత మసాలా అంతా కలిసేటట్టు కలుపుకొని మనకి ఇప్పుడు ఎంత వాటర్ కావాలో, మన గ్రేవీకి ఎంత కావాలనో అంత వాటర్ ఇప్పుడే పోసేసుకోవాలి. చూడండి, మనకు ఎక్కువగా చిక్కగా అంటే గ్రేవీ ఎక్కువగా ఉండకుండా మరీ థిక్గా ఉండాలంటే కొద్దిగా వాటర్ తక్కువగా వేసుకోవాలి. గ్రేవీ అనేది కొంచెం పులుసు మాదిరి ఉండాలనుకుంటే మాత్రం కొద్దిగా వాటర్ ఎక్కువగా వేసుకోవాలి. నేను మరీ థిక్గా కాకుండా మరీ పులుసు ఎక్కువగా కాకుండా కొద్దిగా గ్రేవీ ఉండేటట్టు చేస్తున్నాను. చూడండి, ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఈ మసాలా అన్నీ వేసేస్తున్నాం కదా, ఈ పులుసు అంతా బాగా ఉడకాలండి. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత ఇది ఉడుకుతున్నప్పుడే ఈ చేప ముక్కల్ని ముందుగా మనం వేయించి పెట్టుకున్నాం కదా, ఆ ముక్కల్ని వేసేసుకోవాలి. దీంట్లో చేప ముక్కల్ని వేసుకొని ఒకసారి అంతా ఈ కడాయిలో అంతా స్ప్రెడ్ అయ్యేటట్టు అనుకొని, అంటే పులుసులో మునగాలండి ముక్కలు, అప్పుడైతే పులుసు బాగా పడుతుంది ముక్కలకి. చూడండి, ఇలా ముక్కలన్నీ వేసేసుకొని ఇంకా ఒక 5 నుంచి 10 నిమిషాలు ఇలానే ఉడకనివ్వాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవచ్చు, లేదంటే హై ఫ్లేమ్లో పెడితే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. లేదంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వండి. ఇంకా అంతే. 10 నిమిషాల తర్వాత చూడండి, ముక్కలన్నీ బాగా పులుసు పట్టుకొని మసాలాలు అన్నీ పట్టినాయండి ముక్కలకి. చూడండి, ముక్కలు కూడా ఎంత బాగున్నాయో. ఇంకా అంతేనండి. ఇంకా 5 మినిట్స్ తర్వాత ఆపేసుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా ఉండే ఈ చేపల పులుసు రెడీ అయిపోయిందండి. చూస్తున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చిందా? మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.